జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు ఒక విషయం బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన సమాజంలో సమాజం ఎక్కడ పోతుంది అనే ముందు సమాజంలో మనమంటూ ఏమి తప్పు చేస్తున్నాం, సమాజంని మనం ఎట్లా మార్చుకుంటా ఉన్నాం, మన విధాలని ఎట్లా మార్చుకుంటున్నాం, మన సాంప్రదాయాలు ఎట్లా మార్చుకుంటాం, మన పద్ధతులు ఎట్లా మార్చుకుంటున్నాం, మనకు మనమే సరి చేసుకున్న తర్వాత ఇంకొక విషయానికి సెకండ్ మళ్ళీ ఇంకొక మనిషికి మళ్ళీ మనం తెలపాలనేది నాకు తెలిసిన విషయము. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. కాకుండా పోతే ఒక విషయం చెప్తాను, బాగా వినండి, కొద్దిగా శ్రద్ధగా వినండి దయచేసి. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ఆమె తనకి ఒక బిడ్డ పుట్టింటే తనకి బిడ్డకి పాలు తాగేది తెలీదు. అంటే తనకి ఏం తెలీదు. ఆ బిడ్డ పుడితేనే అక్కడ ఇక్కడ చూస్తుంది, లేకుంటే ఏడుస్తుంది, ఉండే విషయం అది. తర్వాత నేనేం చెప్తానంటే, ఆ బిడ్డకి పాలు తాగేది నేర్పించేది ఎవరు? తల్లికి నేర్పించేది ఎవరు? అత్తగారు కానీ తల్లిగారు కానీ నేర్పిస్తారు. ఉండే విషయం అదే కదా. అది ఎలాగ నేర్పిస్తారంటే, ఒక బిడ్డకి పెదవులకి కొద్దిగా పాలు తీసుకొని పెదవులకి కొద్దిగా అలాగంట అంటే ఆ బిడ్డ ఆ పెదవులు నాక్కొనేది మొదలు పెడుతుంది. నాక్కోంగా తల్లి కొద్దిగా అది అలవాటు చేసిన తర్వాత బిడ్డకి పాలు తాగేది తల్లి నేర్పిస్తుంది. తల్లితో పెద్దలు నేర్పిస్తారు. అటు వరకు బాగుంది. దీనికేమి అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఈ వరకు. తర్వాత ఏం చేస్తారంటే, బిడ్డ పాలు తాగేది అలవాటు అయిన తర్వాత ఆ బిడ్డ తాగుతూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది? ఊరికే ఉంటుంది, గమ్మని శబ్దం లేకుండా తల్లి అనేది ఊరికే ఉంటుంది, బిడ్డ పాలు తాగుతాడు. నేను ఏం చెప్తానంటే, బిడ్డకి తల్లి అనేది ఒకటి ఉంది అనేది తన మనసుకి తీసుకొని వచ్చేదానికోసం తల్లి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. బిడ్డకి నువ్వు ఉన్నావు, మా అమ్మ ఉంది, మా నాన్న అనేది విషయాన్ని మొదటికి తీసుకొని రావాలంటే మొదట వచ్చేది తల్లే. మానవ జన్మలో మొదట తెలిసేది తల్లి. తల్లి ఉంది అని ఆ బిడ్డకి ఎలా అర్థం కావాలి? నేను చెప్పే విషయం ఎలా అర్థం కావాలి అంటే, ఏం చేయాలంటే, బిడ్డకి తల్లి ఈపు కానీ తల కానీ ఇలా నీవుతూ ఉండాలి. బిడ్డకి ఇలా నీవుతూ ఉండాలి, ఇలా కొడుతూ ఉండాలి, ఇట్లా చిన్నగా మత్తుగా. బిడ్డకి కొడుతుందంటే ఈమె మా అమ్మ, ఇప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉన్నాను అని ఒక బిడ్డకి ఒక అర్థమయ్యే ఒక సందేశం ఇది. ఈ విషయం చిన్నదే కానీ దీంట్లో పాయింట్ గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరూ. అది ఎంత పెద్దదో అంటే, నువ్వు ఉన్నావు అని తల్లికి ఇలా కొడుతూ ఉంటే, ఇలా నీవుతూ ఉంటే, కడుపు నీవుతూ ఉంటే, లేకుంటే శరీరం పైన ఈపుగాని అట్లా నీవుతా అంటే బిడ్డకి మా అమ్మ ఉంది అని బిడ్డకి ఒక చిన్న సందేశం. తర్వాత ఇంకొక విషయం, అదే బిడ్డకి నువ్వు దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావంటే, నువ్వు అదే బిడ్డ కోసము నువ్వు తర్వాత పాటలు పాడుతాండ్రు. గబ్బుట్లో తల్లిలు బిడ్డల కోసం పాటలు పాడుతాండ్రు. బాగా ఆలోచన చేయండి, బాగా గమనించండి, కొంచెం వెనక్కిపోండి ప్రతి విషయానికి. నేను ఇప్పుడు గురించి ఏది మాట్లాడిన, ఏదన్నా కొంచెం పోయినానంటే కొంచెం వెనక్కిపోండి జీవితంలో. అప్పటికి మీ అమ్మల్ని మిమ్మల్ని ఎలా సాకినారు, ఒక 30 ఏండ్లు వెనక్కిపోండి, ఒక 40 ఏండ్లు వెనక్కిపోండి. అంటే అప్పటికి ఇప్పటికీ మనం మార్చుకున్న విధానాలేమి, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము ఏ దానికి కూడా ఎక్కువ ఆశపడము, మేము ఏ దానికి కూడా ఒక తల్లిదండ్రులు ఎలా పెంచారో అలా పెరుగుతున్నాం, అదే ప్రవర్తనలో అదే పద్ధతిలో పెరుగుతున్నాం. మా బిడ్డలు మేము ఎందుకు అలా పెంచుకోలేకపోతున్నామంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసినట్టు మీరు మీ బిడ్డలను చూడట్లేదు. ఉండే విషయం అదే. దానికోసం ఏం చేయాలి? బిడ్డకి మీరు తడుతూ ఉండాలి, ఇట్లా నీవుతూ ఉండాలి, ఈపుకి తల మీద అట్లా నీవుతా అంటే, మా అమ్మ ఉంది అని ఆ బిడ్డకి ఒక చిన్న గుర్తింపు ఒకటి. రెండోది వచ్చి తల్లి పాటలు పాడేది బిడ్డ కోసం. జోలాలి పచ్చమ్మ బంగారు నా తల్లి మాయమ్మ అని కొన్ని ఇట్లా పాటలు పాడేవాళ్ళు తల్లిగారు బిడ్డల కోసం. ఆ బిడ్డ తాగుతూ ఆ మత్తుకి
ఈ బిడ్డని ఇలా కొట్టుకొని నిదానంగా నీవుకొని తల్లి పాటలు పాడుతా అంటే అలాగే పాలు తాగి 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 కడుపు నింటేనే అట్లే పనుకొనేసేది బిడ్డ. అది ఒక్క సబ్జెక్టు, బిడ్డని తల్లి చూసుకునే విధానం. రెండో విషయం, ఇప్పుడు ఉయ్యాలలు వచ్చినాయి చాలా మటుకు. ఆ ఉయ్యాలలు ఎట్లా అంటే స్ప్రింగ్ ఉయ్యాలలు వచ్చినాయి ఇప్పుడు. దాంట్లోకి వేసేది ఇట్లా 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 పైకి కిందికి పైకి కిందికి, ఆ పైకి కిందికి పైకి కిందికి ఆడంగా ఏమైపోతుందంటే బిడ్డ కడుపులో ఉండే పాలు అంతా మొత్తం ఇదైపోయేసి అల్లాడిపోయి టోటల్ బిడ్డకి మెదడు కూడా కదలాడుతుంది. కడుపులో ఉండే ప్రతివీ పార్ట్లు కదలాడుతాయి, తాగిండే పాలు కూడా కదలాడుతాయి. నువ్వు ఏమి బిడ్డని నువ్వు ఏ రకంగా బిడ్డని నువ్వు ఊపుతాండవు, ఏ రకంగా బిడ్డని నువ్వు తయారు చేస్తుండవు, ఏ రకంగా బిడ్డకి ఒక ఇది ఇస్తాండవు. పిల్లల్ని ఎక్కువ షేక్ చేయకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. పిల్లల్ని ఎట్లంటే అట్లా షేక్ చేయకూడదు. పిల్లలకి ఎట్లా ఉయ్యాలు ఊపాలంటే పెద్దల కాలంలో మన తల్లిగారు పైనుంచి ఒక బట్ట కట్టేసి ఒక చీర కట్టేసి చీరని ఇడిసేసి కిందకి గుమ్మానికి కడతా అంటారు. పైన ఒకటి ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద తీర్లు అవి. దాంట్లోకి కట్టేసి దాని నుంచి కిందికి ఇడిసేసి దానికి ఒక దారంతో కట్టేసి దానికి చీర కడతా ఉంటుంది. చీర కట్టి ఇట్లా ఊపుతా అంటే బిడ్డ ఇట్లా ఊపేది, లేకుంటే ఇట్లా ఊపేది. అది ఒక పద్ధతి. ఎందుకంటే ఒక నైస్గా ఒక పద్ధతిగా ఒక లెవెల్గా తిరుగుతారు అనమాట పిల్లలు. అట్లా ఊగి పనుకుంటారు. ఇట్లా అంటే ఈ బిడ్డకి ఏమైపోతుంది, మెదడు కూడా కదులుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న బిడ్డలు పెరుగుతా కొన్ని రోగాలు కొన్ని వాళ్ళకి ఏదన్నా చెవిటి రకంగా కానీ లేకుంటే మెదడు ఏదన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యేది, కొన్ని విషయాలు వాళ్ళకి స్లోగా చాలా ప్రపంచం తెలియకోకుండా ఉండే జరిగేదానికి విధానం అంటే మన తల్లిదండ్రులు మనతో ఎట్లా పెంచినారో మన బిడ్డలు కూడా మనం అలాగే పెంచాలా. అదొక్కటే నంబర్ 1 పాయింట్. ఇంకొక విషయం, పాటలు పాడతారు, ఇవన్నీ చేస్తారు, ఈ ఉయ్యాలలు వదిలేసి ఈ ఉయ్యాల్లో ఊపుతుంటారు, పాటలు పాడతారు, బాగుంది. తర్వాత ఏమంటే కొద్దిగా బుద్ధి వచ్చిన తర్వాత పిల్లల్ని మన తల్లిదండ్రులు మనతో ఎలా పెంచారు, ప్రతి విషయాన్ని మనం వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తల్లి పాలు సంవత్సరం వరకు బిడ్డకి ఖచ్చితంగా ఇయ్యాలా. తల్లిపాలు సంవత్సరం వరకు బిడ్డకి ఖచ్చితంగా ఇవ్వాల. తల్లికి ఇచ్చేటువంటి పాలిచ్చేటువంటి శక్తికి మించి నువ్వు ఇంక ఏం పెట్టినా కూడా పిల్లలు వేస్ట్. తర్వాత విషయం, చాలామంది 3 నెలలు అయిపోతేనే బుడ్డీ పాలు పటక్కన పెట్టేస్తారు బిడ్డకి. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ ఆలోచన విధానం ఏముంటుందంటే, వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పిన విధానం ఏముంటుందంటే, నువ్వు పాలిస్తే నీ అందం దెబ్బతింటుంది, దానికోసము మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే బుడ్డీ పాలు ఇవ్వాలా, అవి ఇవి అట్లా ఇట్లా అనేసి మనిషికి తలకాయ చెడిపేస్తారు. వాళ్ళు చెప్పేది లేట్లేదు, మనం ఫాలో అయ్యేది లేట్లేదు ప్రతి ఒక్కటి. దానికోసం ఏం చెప్తుంటే సంవత్సరం వరకు బుడ్డీ పాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దండి. బుడ్డీ పాలిస్తే బుద్ధి లేనోడవుతాడు, బుడ్డీ పాలిస్తే పిల్లోడు బుద్ధి లేనోడవుతాడు, బుద్ధి లేని పిల్లోళ్ళు అవుతారు. నువ్వు ఎంత చెప్పినా కూడా ఏం చేసినా కూడా జరిగేది అదే. దానికోసం తర్వాత వచ్చేసి అది ఎప్పుడు తల్లిపాలతోనే అలవాటు చేసి ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు రావు. చూడండి ఖచ్చితంగా. ఇప్పుడు అప్పుడోళ్ళకి రోగాలు లేవు, ఇప్పుడోళ్ళకి రోగాలు వస్తాయి. కారణం ఏమంటే మీ పెంపకంలోనే ఉంది ప్రాబ్లమ్స్ అంతా. ఆల్రెడీ కడుపులో ఉన్నప్పటి నుంచే సూదులు, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్తో ఉండే పరిస్థితిలో ఇంక మళ్ళీ పుట్టిన తర్వాత ఈ బుడ్డీ పాలు అవి పెట్టి ఏమైపోతుంది, లేకపోని రోగాలు వచ్చేస్తాయి. మా పాపకు సరిగా వినపడలేదు, మా పాపకు మాట్లాడేకి రాదు, మా పిల్లోనికి సరిగా ఏంది వినపడదు అంటే చేసుకుంటా అంటే పనులు ఇవంతా. మనం ఆరోగ్యంగా కడుపులో ఉన్నప్పుడు ప్రతిదీ ఆరోగ్యంగా, మన పెద్దోళ్ళు మనతో ఎట్లా చూసినారు, మన పెద్దోళ్ళు మనతో ఎట్లా పెంచినారు ఇది మర్చిపోతారు. కానీ జనరేషన్ మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. అంటే నిన్ను మారమని చెప్పిందా ప్రపంచము? చెప్పండి, నీ జనరేషన్ నిన్ను మారమనిందా? మడు ఆ పొద్దు అన్నమే తింటాడో, మడు ఈ పొద్దు అన్నమే తింటాడో. జనరేషన్ మారింది, మడు అన్నం తినేది వదిలేయండి. అది ఇట్లవి ఎవరు ఆలోచించారు దయచేసి. ఎందుకంటే నేను కొంచెం చెప్తే కొద్దిగా మనిషికి నొప్పి కావచ్చు, బేజారు కావచ్చు.
బేజారైనా పర్వాలేదు, అర్థం కావాలనే దానికోసమే చెప్పేది ప్రతి విషయము. బిడ్డని సాకే విధానం అలా ఉంటుంది. దయచేసి ముందు సాంప్రదాయాలు ఏముంటే అది పెట్టండి. సంవత్సరం తర్వాత రాగ్ కోటర్ చేస్తారు, అంటే రాగిపిండితో కొన్ని చేసి పెడతారు, అది మంచి ఫుడ్. తర్వాత మీరు సాకే విధానంలో ఉంటుంది. బయట ఫుడ్కి బయట టేస్ట్కి అలవాటు దయచేసి చేయొద్దండి. అది ఎప్పుడు చేస్తారో అప్పుడే రోగాలు స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి. వచ్చిన తర్వాత మళ్ళీ జీవితాంతము వానికి హాస్పిటల్కి పోతే మీ పాప కాసి ఇదే ఉంటుంది. కానీ మనం పెంచే విధానంలోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. తల్లికి మించిన దైవం లేదు, తల్లికి తెలియకుండా విషయం లేదు. తల్లికి తెలిసినా కూడా బిడ్డకి నువ్వు అలా సాక్కోలేదంటే దానికి ఎవరేం చేయలేరమ్మా. ఉండే విషయం చెప్తా ఉండేది. సంవత్సరం వరకు నువ్వు అలా చేసినావు, అలా పెంచినావు అంటే నీ బిడ్డ గట్టి పడతారు బాగా. ఇప్పుడు పిల్లోళ్ళు ఏమైపోతారు బాగా ఆలోచన చేయండి. ఊరికే జారి పడితే చెయ్యి ఇరిగిపోతుంది, ఊరికే జారి పడితే కాలు ఇరిగిపోతుంది. కారణం ఏమంటే పెంచే విధానం. పిల్లలు ఏమో బాగా లావుగా బాగా పుష్టిగా కనపడతారు, నడిసేకి కూడా అయ్యలేదు, అట్లుంటారు. ప్రయోజనం ఏమొచ్చా? ఒక ఫిట్నెస్ లేకోకున్నప్పుడు ప్రయోజనం ఏమొచ్చా? అది స్టార్టింగ్ నుంచే పెంచే విధానం. నేను ఒక సంవత్సరం వరకు పెంచే విధానం, తర్వాత ఇంకా వాటి నుంచి మీకు తెలిసి ఉంటుంది జీవితం. అదేం పెద్ద విషయం కాదు. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఏమి పాత పద్ధతులు ఉన్నాయి, ఏమి పాత రకంగా దాంట్లోనే ఫాలో కాండి. సాధ్యమైనంత బిడ్డలకి రోగాలు రావు. మీరు ఈ రకంగా పోతే అన్ని రకాలు వస్తాయి. మళ్ళీ మీకు ఒక టెన్షన్, మీకు ఒక సమస్య, భర్తకు ఒక టెన్షను, తన పని వదలల్లో అక్కడ పోలా ఇక్కడ పోలా, ఇదే ఉంటుంది. దయచేసి ఆలోచన చేయండి. బిడ్డలు పెంచే విధానం చూసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీ నుంచి ఒక 10 మందికి ఎంతమందికి పంపిస్తారో మీ వరకు అది మీ శక్తి బట్టి ఉంటుంది, మీ తెలివి బట్టి ఉంటుంది, మీ నమ్మకం బట్టి ఉంటుంది, మీ ధర్మం కొద్దీ ప్రతి ఒక్కటి ఇలా ఉంటాయి. కాకుండా పోతే లైక్ చేస్తారో చేయరో నాకు తెలియదు. మీ నుంచి కనీసం ఒక 10 మందికి ముందుకు పోతే చాలు. ఎందుకంటే మీరు తెలుసుకుందే కాదు, ఇంకొక 100 మందికి మీ నుంచి తెల్లాలి, అదొకటే ఉద్దేశము. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ చల్ల కాపాడతండి. గోవింద గోవింద గోవింద.